చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. హలో ఫ్రెండ్స్, నేను రాజు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ ఆయన మంకు పట్టుపడుతున్నాడు. అయితే ఈ ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్ జగన్కు ఎందుకు ఇవ్వడం లేదు? మొదటిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. వచ్చినప్పుడే నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేశారు. అప్పుడు స్పీకర్ తెగేసి చెప్పాడు, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరగదు, ఎందుకంటే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదాకు ఉండాల్సినటువంటి సీట్లు మీకు లేవు, అందుకే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరగదు అని ఆ రోజు స్పీకర్ చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ ఏంటంటే, నేను అసెంబ్లీకి రాకపోయినా నా పార్టీ కార్యాలయంలో ఉండి నేను ప్రతిరోజు అసెంబ్లీ సమావేశాలు జరిగిన రోజులు నేను మిమ్మల్ని ఎండగడతాను, విమర్శిస్తాను అన్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ కార్యాలయంలో కూర్చొని ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇక ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి నిన్న సోమవారం రోజున. దీనికి ముందు ఒక 4-5 రోజుల నుంచి ఈసారి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నాడంటూ సోషల్ మీడియాలో తెగ ఊదరగొట్టారు వీళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు. జగనన్న ఇప్పుడు సింహంలా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది. ఇక అధికార పార్టీకి చుక్కలే అనే విధంగా పెద్ద ఎత్తున ఎలివేషన్స్ ఇచ్చారు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. 11 నిమిషాల్లోనే జగన్మోహన్ రెడ్డి ఆయనకో బయటకు వెళ్ళిపోయారు. నిన్న కూడా సేమ్ టు సేమ్ అదే డిమాండ్, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీలో ఉంటాం. కారణం ఏంటంటే, మేము అసెంబ్లీలో ఉండి ఏం చేయాలి, మా వాయిస్ వినిపించాలంటే మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి కదా. అరే, మీరు ప్రతిపక్షంలోనే ఉన్నారు, మీరు వాయిస్ వినిపించవచ్చు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ అలాగే స్పీకర్ కూడా అదే మాట చెప్పారు. లేదు మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో ఉంటాం. అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా అంటే ఏంటి, ఎందుకోసం జగన్మోహన్ రెడ్డి ఇంత డిమాండ్ చేస్తున్నాడు? ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ నాయకులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. మా జగన్మోహన్ రెడ్డికి మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు? ఉన్నాయి 2 పక్షాలు, ఒకటి అధికార పక్షం, రెండోది ప్రతిపక్షం. మరి ప్రతిపక్షమైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్షం ఎందుకు ఇవ్వరు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పుడు జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు, తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో గెలుచుకుంది. వైఎస్ఆర్సీపీ 11 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం, బీజేపీ అధికార పక్షం, 11 స్థానాలు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం. దీనిలో డౌటే అక్కర్లేదు. కానీ ప్రధాన ప్రతిపక్షం అనే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అందులో భాగంగానే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు, బొత్స సత్యనారాయణకు కూడా తెలుసు. కానీ వాళ్ళకు 11 మందే ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, నామోషిగా ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు అసెంబ్లీలో ఉండలేరు. ఎందుకంటే వీళ్ళది పెద్ద సంఖ్య, మాది చిన్న సంఖ్య, ఇక్కడ మేము వీళ్ళని తట్టుకోలేము అనే ఒక ఫీలింగ్తో వీళ్ళు అసెంబ్లీకి రావడం లేదనేది అధికార పార్టీ చేస్తున్న కామెంట్స్. అయితే నిన్న కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేసే కామెంట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నిన్న అసెంబ్లీకి వచ్చింది ఆయన హాజరు వేసుకోవడానికి, ఎక్కడ మాకు అనర్హత వేటు పడుతుందేమోనన్న భయంతోనే ఆయన అసెంబ్లీకి వచ్చాడు. కానీ ఏదో ప్రజలను ఉద్ధరిద్దామనో లేక ప్రజల తరపున మాట్లాడదామనే ఆలోచన ఆయనకు ఎక్కడా లేదు. ఆయనకు నిజంగానే మేము ఈ 11 కాన్స్టిట్యున్సీల్లో గెలిచాము, ఇక్కడి ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారు, మేము వాళ్ళ తరపున అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి కదా అనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన అది కాదు, వాళ్ళ పదవి కాపాడుకోవడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చారనేది కూటమికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. భారత రాజ్యాంగంలో రాష్ట్రాల శాసనసభలు, మండళ్ల నిర్వహణ విధుల గురించి ప్రస్తావించారు. ప్రధాన చట్టసభలో అధికార పార్టీ లేదా అధికార కూటమిలో ఉండే పార్టీల తర్వాత పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది.
రెండో పెద్ద పార్టీకి ఈ గుర్తింపు ఇచ్చేవారు. కానీ తొలిసారిగా 1977లో కాంగ్రెస్ ఓటమి తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్టుకి ఒక చట్టబద్ధత కల్పించారు. 1977లో రూపొందించిన నిబంధనల ప్రకారం పార్లమెంటు గాని లేదా శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఆ సభలో పార్టీకి కనీసం 10% సభ్యులు ఉండాలి. అంటే లోక్సభలో 55, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అయితే 18 సీట్లు దక్కిన పార్టీలకే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. అలా 18 సీట్లు దక్కించుకున్న ఆ పార్టీ నాయకుడిని ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ ప్రకటిస్తారు. అలా చూస్తే ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి 135 స్థానాలు, జనసేనకు 21, వైఎస్ఆర్సీపీకి 11, బీజేపీకి 8 స్థానాలు దక్కాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగడంతో పాటు ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా ఉన్నారు. అయితే 11 స్థానాలు మాత్రమే గెలుచుకున్న వైసీపీ ప్రతిపక్షం అవుతుంది. ఇక అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష స్థానం దక్కాలంటే ఆ పార్టీకి కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ఇలా ప్రధాన ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ హోదా ఉంటుంది. సభలో సీట్ల కేటాయింపులో విపక్షానికి ప్రాధాన్యం దక్కుతుంది. సిబ్బంది అలవెన్సులతో పాటు ప్రోటోకాల్ కూడా వర్తిస్తుంది. అలా చూస్తే 2014, 2019లో కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. కారణం ఏంటంటే 2014 ఎన్నికల్లో 44 సీట్లు సంపాదించుకుంది. 2019లో 52 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితమైన దృష్ట్యా ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. అయితే ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ. సుప్రీంకోర్టు ఓ ప్రకటన చేసింది. స్పీకర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో లోక్సభలో రెండో పెద్ద పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. మరొక ఎగ్జాంపుల్ చెప్తా. 1984లో లోక్సభ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పట్లో కాంగ్రెస్ తర్వాత రెండో పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇప్పుడు అలాగే వైఎస్ఆర్సీపీ కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కదు. ఎందుకంటే వాళ్ళకు 10% సీట్లు ఉండాలి. అంటే 18 స్థానాలు వాళ్ళు గెలుచుకొని ఉండాలి. అలా వీళ్ళు 18 స్థానాలు గెలుచుకోకపోవడం వల్ల వీళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదనేది ఆర్టికల్స్ చెప్తా ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తా ఉన్నాయి. అయితే ఇవన్నీ తెలియక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు, కొంతమంది యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళు జనసేన అలాగే తెలుగుదేశం బీజేపీ కూటమి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, వాళ్ళపైన అబండాలు వేస్తా ఉన్నారు. వాస్తవానికి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ జనాల మైండ్ సెట్ మార్చాలని, జనాలకు తెలుగుదేశం అలాగే బీజేపీ జనసేన కూటమి జగన్మోహన్ రెడ్డిని కక్ష కట్టారు, అందుకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదనే ఒక రాంగ్ మెసేజ్ని జనాల్లోకి తీసుకెళ్లడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లుగానే నేనైతే అనుకుంటాను. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మన వాయిస్ని ఇంకా బలంగా వినిపిద్దాం.